హాయ్ వెల్కమ్ టు శ్రావణ మంగళవారం మినీ పూజ బ్లాక్. రోజు ఇంట్లో పూజ చేస్తామండి ప్రతిరోజు. కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనం శ్రావణ మాసం కదా, శ్రావణ మంగళవారం అని చెప్పి పొద్దున్నే నిద్రలేచి 4 అవుతుందండి ఇప్పుడు టైము. బయట ముగ్గులు పెట్టేసి అమ్మవారికి చాలా ప్రీతికరమైన పసుపు కుంకాలతో గుమ్మం పూజించేసుకున్నాను. రోజు అయితే గుమ్మం పూజించమండి, మంగళవారం శుక్రవారం మాత్రం ఖచ్చితంగా పూజిస్తాము. ఇప్పుడు అది కాక శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రీతికరమే, ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. నాకు ఒకవేళ కుదరకపోయినా మా పాప పొద్దున్నే నిద్రలేచి పూజ చేసి స్కూల్కి వెళ్తుంది. రెగ్యులర్ గా ప్రతిరోజు పూజ వీడియోస్ పోస్ట్ చేద్దామంటే నేను 5:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాను. ఆ టయానికల్లా పూజ అయిపోతుంది. ఆ టైంలో వీడియోస్ అవన్నీ తీసి పెట్టడానికి నాకు కుదరదు, అందువలన నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. కానీ ప్రతిరోజు మాత్రం ఇంట్లో పూజ చేస్తామండి. మామూలు రోజుల్లో ఏదో ఒక రోజు మిస్ అయినా గానీ శ్రావణ మాసం కార్తీక మాసం మాత్రం ఏ రోజు పూజ చేయకుండా మిస్ అవ్వమండి. గుమ్మానికి పూజ చేసి బొట్టులు పెట్టేసుకున్నాను, అలాగే ముగ్గులు పెట్టేసుకున్నాను. గుమ్మానికి అటు ఇటు నిమ్మకాయలు పెట్టడానికి, అలాగే రాగి చెంబుతో నీళ్లు పెట్టడానికి కూడా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ 4 కదా, అందుకని ఇంకా తెల్లారలేదండి. అందుకే కొంచెం చీకటిగా ఉంది. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయడం కూడా చాలా అదృష్టం అండి. ఇది బ్రహ్మముహూర్తం అంటారు. మామూలుగా అయితే మనం కొంచెం బద్ధకంగా ఫీల్ అవుతా ఉంటాము. ఏమో నా అదృష్టం అనుకోవాలి. 5 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా నేను 4:30కి లేచి స్నానం చేసేసి గుమ్మం అన్ని పూజించేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టేసుకొని రెడీ అయిపోయేసి స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఇది నా దినచర్య. నేను ఎప్పుడన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మా పాప చేసేసి వెళ్ళిపోతుంది, లేదంటే మా వారైనా రెగ్యులర్ గా పూజ చేసేస్తాడండి. ఇప్పుడు నేను రాగి చెంబు ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. రాగి చెంబు ఇంట్లో పెట్టుకుంటే చాలా అదృష్టము, దానికి తోడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరాలంటే రాగి చెంబుతో ఇలా చేయడం వలన మనకి మంచి మేలు జరుగుతుందండి. ఒకసారి చేసి చూడండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ధనలాభం కలుగుతుంది. మన ఇంట్లో సింహద్వారానికి కుడివైపున గాని లేదంటే ఈశాన్య దిక్కులో గాని పసుపు పూసుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు చల్లుకొని తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఆ స్వస్తిక్ గుర్తులో 5 వైపులా మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ పసుపు కుంకాలు ఈ చెంబుకు పూజించడం వలన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా స్వస్తిక్ గుర్తుతో పసుపు కుంకాలతో బొట్టు పెట్టుకుని తర్వాత అలాగే 3 వైపులా కూడా కొంచెం పసుపు పూసుకొని 3 బొట్లు పెట్టేసుకొని రాగి చెంబుని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ముగ్గేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముగ్గులో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ రాగి చెంబుని పెట్టాలండి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఎక్కువగా మనం లక్ష్మీదేవిని అన్ని విధాలుగా పూజ చేసుకుంటూ ఉంటాము. ఇలాగ నేను చెప్పినట్టు రాగి చెంబుతో కూడా చేసి చూడండి, మనకి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనం ఇట్లా ప్లేట్ పెట్టి దాంట్లో ఇప్పుడు చెంబు పెట్టుకున్నాక దాని నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ పైన అలాగే 5 చోట్ల పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న అక్షంతులు అందులో వేసుకోవాలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది సుగంధం, అందుకని కొంచెం గంధం కూడా అందులో వేసుకోవాలి. నా దగ్గర జవాది పౌడర్ ఉంది, నేను అది కూడా కొంచెం దాంట్లో వేసుకున్నాను. ఆ జవాది పౌడర్ దాంట్లో వేసుకోవడం వలన మంచి వాసన వస్తుంది ఇల్లంతా. అలాగే ఒక కాయిన్ అందులో వేసుకొని తర్వాత మనం ఈ చెంబుని పూలతో అలంకరించుకోవాలి. ఇలా పూలతో అలంకరించుకొని ఈశాన్య దిక్కున ఇలా చేసుకోవడం వలన మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటే మార్వాడి షాప్స్ లో అలాగే కిరాణా షాపులు ముందు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇది గట్టిగా నమ్ముతారండి. ఇలా చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం మనకి కలుగుతుందండి. అది అబద్ధం కాదు, నిజం. అందుకే వాళ్ళకి అంత ఇదిగా షాపుల్లో ఎంత చేసినా డబ్బులు వస్తూనే ఉంటాయి. మనం కూడా నమ్మి ఒకసారి ఇలా చేసి చూస్తే ఖచ్చితంగా మనకి అటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నేనైతే పూజ ఈ రోజు ఇలా చేసుకున్నానండి. చేసుకున్నాక అలాగే ధూపం కూడా వేసుకున్నాను. ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే అన్ని వెళ్ళిపోతాయండి. మనకి అంతా మేలే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ కదండి, నేను 5 కల్లా స్కూల్కి వెళ్ళాలి, అందుకని ప్రసాదాలు ఏమీ చేయలేదు. అలా అని ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్ష ప్రసాదంగా పెడితే చాలా మంచిది. ఇంట్లో యజమానికి ఆర్థికంగా లోటుండదు, కలిసొస్తుందండి. ఈ ధూపం పొద్దునైనా గానీ సాయంత్రం పూజలో అయినా గానీ వేసుకోవచ్చు. దీని వలన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా గానీ మొత్తం వెళ్ళిపోతుంది. నేను శ్రావణ మంగళవారం పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీరు ఇంట్లో ఎలా చేశారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.